చూసారు కదా, ఇంతకుముందు నా హెయిర్ అట్లా ఉండేది. ఇలా చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఊడిపోయేది నా హెయిర్. అక్కడి నుంచి ఇక్కడికి ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి నేను ఎవ్రీ వీక్ రెగ్యులర్గా హెయిర్ ప్యాక్ అనేది ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటా. దాంట్లో వన్ ఆఫ్ ద హెయిర్ ప్యాక్ మీకోసం ఈరోజు చూపిస్తున్నా. ఈ హెయిర్ మాస్క్ అయితే నా హెయిర్కి బాగా యూజ్ అయింది. నార్మల్గా ఇది వన్ ఆఫ్ ద హెయిర్ ప్యాక్. నేను ఇంకా చాలా హెయిర్ మాస్క్స్ అయితే వాడుతూ ఉంటా ఎవ్రీ వీక్. దాంట్లో వన్ ఆఫ్ ద హెయిర్ మాస్క్ మీతో షేర్ చేస్తున్నా. నా ఫ్రెండ్స్ కొలీగ్స్ చాలామంది నీ హెయిర్ బాగుంటుంది, ఏం వాడుతున్నాం అని అడుగుతూనే ఉంటారు. దానికోసం మీకోసం ఒక హెయిర్ మాస్క్ అయితే చూపిస్తున్నా. ఫస్ట్ అయితే దీనికోసం మనం బ్రింగ్రాజ్ పౌడర్, ఇంకా రీతా పౌడర్, ఆమ్లా పౌడర్, హైబిస్కస్ పౌడర్, ఇంకా షిక్కాకాయ పౌడర్, ఈ అన్ని పౌడర్స్ మనం ఒక ఎంటీ బౌల్లో 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఐదర్ వామ్ వాటర్ ఆర్ కర్డ్ మిక్స్ చేసి ఒక పేస్ట్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైనా హెయిర్కి యూజ్ చేసే కోమ్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ ఏమన్నా కానీ ఎప్పుడు ఎవ్రీ వీక్ మనం వాష్ చేసుకుంటూ ఉండాలి. కోమ్ అలా అన్నీ వాష్ చేసుకుంటే ఇట్లా యూజ్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు మన థింగ్స్ అన్నీ కూడా నీట్గా ఉంటే మన హెయిర్లోకి కొత్తగా డస్ట్ అంటూ వేరేది ఏమీ వెళ్ళదు. అందుకని మనం ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటే మనకి కొంచెం హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం ఎక్కడికన్నా బయటకి అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు హెయిర్ అట్లా వదిలేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి బాగా డ్రై అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే బాగా గడ్డిగా అట్లా అయిపోతా అనిపిస్తుంది. నాకైతే మెయిన్ థింగ్ నాకు బాగా అనిపిస్తుంది. అందుకే నేను బాగా కేర్ తీసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే పేస్ట్ అయితే మనం ఫామ్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ కర్డ్ లేదు కాబట్టి నేను వాటర్తో మిక్స్ చేసుకుంటున్నా. ఫస్ట్ లూప్స్ లేకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం బాగా థిక్ పేస్ట్గా చేసుకొని దాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్, అంటే కొంచెం డ్రై అవుతుంది అని అనిపిస్తుంది కదా, అప్పుడు మనం వాటర్తో వాష్ చేసేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ అప్పుడే వెంటనే మనకు రిజల్ట్ రాదు. ఇలా ఒక మాస్క్ మాత్రం మనం మంత్లీ 2 ఆర్ 3 అప్లై చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మీరు కన్ఫర్మ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోస్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్. ఇంకా నెక్స్ట్ టైం ఎలాంటి వీడియోస్ కావాలో మీకు కామెంట్ చేయండి. కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తా, చూడండి ఫ్రెండ్స్.